ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ప్రతిరోజు ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు. అనేకమైన విషయాలను ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? దేవుని మాటలు విలువైనవి. ఆమె దేవుని మాటలు గొప్పవి అండి, మనల్ని బాగు చేసే మాటలు. మరి దేవుని మాటలు పట్టుకున్నప్పుడే మన జీవితాలు మార్చబడడం మనం చూస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ అద్భుతకరమైన మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్తిల్లదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఎస్, అవునండి. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధం వర్తిల్లదు. ఈ రోజున చాలా మట్టుకు అపవాది నేను పాడు చేయాలని, లేకపోతే శత్రువు నీ జీవితాన్ని ముగించేయాలని ఎన్నో కుట్రలు, లేకపోతే ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీకు తీసుకొని వస్తూ ఉన్నారా? చాలా మట్టుకు జరుగుతున్న మరి భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. అయ్యో, ఎందుకు నేను ఇంత చక్కని జీవితాన్ని జీవిస్తున్నా, దేవునికి మహిమకరంగా ఉన్నా, దేవుని పని చేస్తున్నా, ఎందుకు ఇన్ని ఆటంకాలు కదా? కానీ భయపడకండి, దిగులు పడకనే. దేవుడు ఏమంటున్నారంటే నీకు విరోధంగా, అనగా నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి కనుక, నువ్వు చేసిన దేవుని పని కనుక, నీవు నీతిమంతుడు కనుక, నువ్వు అద్భుతమైన రీతిలో ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచే విధంగా నీ జీవితం ఉంది కనుక భయపడిన అవసరం లేదు. నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని దేవుడు వర్ధలింపచేయడు. ఆమె అన్నిటిపైన నిన్నే నీ కుటుంబాన్ని దేవుడు తలగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమె ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా ఇంకా భయపడం ఆపేయండి. ఎందుకంటే అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నారు. మన పక్షాన శత్రు ఎదుట ఆయన మన కొరకు యుద్ధము చేయనే ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎలాంటి విషయాల్లో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నా, అలజడులు రేగిపోయి చాలా భయంకరమైన మరి పరిస్థితిలో నీవు ఉన్నా, భయపడకు. దేవుడే సహాయం చేయబోతున్నారు. ఆ శత్రువు ఎంత భయంకరుడైనా, ఈ రోజున శత్రువుని చూసి, శత్రువు పెడుతున్న సమస్యను చూసి అవి పెద్ద అనుకుంటున్నావా? లేదు, నేను స్తుతిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడండి. ఆమేన్. ఆయన గనుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్. అన్నిటిలో దేవుడే విజయాన్ని ఇవ్వబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో చక్కగా ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఒకవేళ అనేకమైన సమస్యలను బట్టి గర్భఫలం లేదనో, ఉద్యోగం లేదనో, వివాహం జరగట్లేదనో, ఆర్థిక ఇబ్బందులు, చాలా మెంటల్ ప్రెషర్స్, లేకపోతే ఎన్నో సమస్యలు అండి, అప్పులు అయిపోయాయి, అనారోగ్యం, ఇలా అన్నిటిలో మరి నేను చాలా విధమైన
బలమైన భయాన్ని నేను ఎదుర్కొంటూ ఉన్నాను. లేదు, భయపడకండి, దేవుడు సహాయం చేయబోతున్నారు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమె అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? దేవుడు బలమైన కార్యాలు మన మధ్యలో జరిగించినై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయ్యా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు. అవునయ్యా, ఏది కూడా మాకు విరోధముగా రూపింపబడినది వర్ధిల్లదు యేసునామములో. మీరే మాకు తోడుగా ఉండి మీరే మాకు సహాయం చేయండి. మీ కృపలో వర్ధిలింప చేయమని వేడుకున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఎదుగుండి చాలా వేదన పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, శత్రువుని బట్టి ప్రభా ఎదుగుండి భయంకరమైన అపవాదిని బట్టి ఎంతమంది అయితే ప్రభా వారి కుటుంబాల్లో ప్రభా ఎదుగుండి దిగులుతో ఉన్నారు. యేసు నామంలో అపవాది కాడి విరిగిపోవును కాక, గొప్పవార కుదురు కాక, గొప్ప స్థితిలో ఉంది కాక, ప్రతి వ్యతిరేకత నుంచి విడుదల చేయమని వేడుకున్నాం. అనేక మంది జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగును గాక. నమ్మి విశ్వసిస్తున్న ప్రభా ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. అనేక మంది జీవితాల్లో ఘనమైన కార్యాలు, గర్భాలు తెరవబడును కాక. ఉద్యోగాల విషయాలలో ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ప్రభా మీరే కృప చూపించండి, ఉద్యోగాలను దయచండి, వివాహాలను జరిగించండి. సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాల్లో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం కలుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అయా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నూతనమైన సంవత్సరంలో ప్రభా బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ మీరు బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.